హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారు. అధికారికంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో 18 నెలల్లో ఏం కార్యక్రమాలు చేశారో అదే దానికి సమాధానంగా మనం చెప్పచ్చు. అంతేకాదు ఆయన పార్టీని కూడా అదే రకంగా తీసుకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి షణ్ముఖ వ్యూహంతో ఆయన ఒక బలమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. దాంట్లో భాగంగానే పిఠాపురం నుంచి ఆ షణ్ముఖ వ్యూహాన్ని కూడా మొదలుపెట్టారని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక ముందడిగే ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి పదవుల కోలాహలం పిఠాపురం నుంచే మొదలైందని చెప్పి అనుకోవాలి. ఏమైంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు వినిపిస్తాను, చూడండి ఒకసారి. పిఠాపురంలో జనసేన పార్టీ కమిటీల కోలాహలం. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నటువంటి జన సైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి పార్టీలో నవనాయకత్వాన్ని నింపేలా నిన్నటి నుండి చెబ్రోల్లోని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడ కమిటీలు వేయటం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే రామ్ తాళ్ళూరి గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకున్న తర్వాత చాలా బలంగా ఆయనకి అవకాశాలు ఇచ్చారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. షణ్ముఖ వ్యూహానికి సంబంధించి ఆయన వ్యూహకర్తగా అమలు చేసేటువంటి వ్యక్తిగా మనం ఆయనకి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఏరికోరి ఆయన తీసుకొచ్చినట్టుగా అనుకోవాలి. ఇంతకుముందు తెలంగాణకి సంబంధించినటువంటి కేడర్ని ఆయన కొంతవరకు చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా కూడా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అధికారికంగా వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం మీద ప్రత్యేకంగా ఆయన్ని అక్కడికి పంపించినట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే ఆయన నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే జనసేన పార్టీ ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకి ఎంత బలంగా ఉపయోగపడతాయో తెలిసినటువంటి వ్యక్తి. సో ఎక్కడా కూడా నిస్వార్థంగా, ఎక్కడా కూడా వేరే తప్పటడుగు వేయకుండా ఒక నిజాయితీగా పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే బాగా ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే నమ్మకం కూడా. అందుకనే ఆయన ప్రత్యేకంగా పంపించారని కూడా అనుకోవాలి. ఇక ముందు అయితే ఇక్కడ ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. దాదాపు పిఠాపురం నియోజకవర్గంలో 48 గ్రామాలుంటే 48 గ్రామాలకి సంబంధించి బూత్ లెవెల్లు, వార్డుకు సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసి, అది కూడా ఎలాగా అంటే ఒక ఓటింగ్ పద్ధతిలో ఒక వార్డుకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఎన్నుకోవాలనుకున్నా కూడా ఆ వార్డుకి సంబంధించినటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన సానుభూతి పరులందరూ కూడా అతని మీద ఎటువంటి ఇష్యూ లేదు, ఒక 4-5 లిస్ట్ అవుట్ చేసి వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళనే అధికారికంగా అక్కడ ప్రెసిడెంట్గా ప్రకటించేటువంటి పద్ధతి. నార్మల్గా ఇది పెద్ద ఎలక్షన్స్లోనే చూస్తాం. బట్ ఇక్కడ ఒక వార్డుకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే ఎంత అవకాశాలు అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని ఏరికోరి తీసుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే పద్ధతిని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా జరగాలని ఇది జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక పైలట్ ప్రాజెక్టుగానే పిఠాపురం నుంచే మొదలుపెట్టారు. ఈవెన్ అక్కడి నుంచే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. షణ్ముఖ వ్యూహానికి సంబంధించినటువంటి మొదటి కమిటీని ఆయన అక్కడే వేశారు. 4 మండలాలకు సంబంధించి 4 వ్యక్తులను తీసుకుని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో యాక్సెస్ ఉండేటట్టుగా అక్కడ ఉండేటువంటి ఎటువంటి సమస్య అయినా చీమ చిటుక్కుమన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసేలా ఆయనకు తెలుసుకునేటువంటి విధానంగా ఆ 4గురితో డైరెక్ట్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మిగతా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కమిటీలు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉంటారో వీళ్ళల్లో ప్రతి విలేజ్కి సంబంధించి ఇంకొక 4గురిని తీసుకుని ఆ 4గురికి ఎవరైతే మెయిన్ పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉంటారో వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యేలాగా, అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారికి 2 స్టెప్పుల్లో తెలుసుకునేలాగా, వాళ్ళతో డైరెక్ట్ యాక్సెస్ ఉండేలాగా, చిన్న విషయం అయినా సరే, ఊరికి సంబంధించినటువంటి ఒక చిన్న డ్రైనేజీ సమస్య అయినా కానీ, పార్టీకి సంబంధించినటువంటి విషయమైనా కానీ, ఎంత పెద్ద విషయమైనా సరే డైరెక్ట్గా అక్కడ ఉండేటువంటి చిన్న పెద్దవాళ్ళని, అంటే యంగ్ జనరేషన్స్తో కావచ్చు, అలాగే ఏజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి, మహిళల్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఆ ఊరికి సంబంధించినటువంటి 4 వైపులా ఉండేలాగా, 4 వైపుల నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, విలేజ్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వరకు డైరెక్ట్గా వెళ్ళేలాగా కమిటీలని ఏర్పాటు చేసుకోవటం ఈ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి దాంట్లో మొదటి అడుగుగా 4 గ్రామాలకి సంబంధించి నిన్న ఇచ్చారు. ఈ 4 రోజుల పాటు రామ్ తాళ్ళూరి గారు అక్కడే ఉండి
ఈ 48 గ్రామాలకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇదే తరహాలో, ఓటింగ్ తరహాలోనే తీసుకోవడం అనేది కూడా జరగబోతుందని కూడా చెప్తున్నారు. ఇది ఒక మంచి ముందడుగని చెప్పాలి. ఇది ఒక కొత్త పద్ధతిని జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన ఆయన ఆశయాలు, సిద్ధాంతాలన్నీ కూడా సరికొత్త నూతన రాజకీయాలని పరిచయం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఇది కూడా అదే తరహాలో ఆయన పరిపాలనలో ఏ రకంగా అయితే దూసుకువెళ్తున్నారో ఆయన పార్టీని కూడా చాలా జాగ్రత్తగా, పటిష్టంగా అమలు పరిచేలాగా, బలంగా ఉండేలాగా, పిఠాపురం అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కకలావికలం అయిపోయింది, చల్లా చెదురైపోయింది. ఎవరో ఒక 10 మంది మాత్రం నాయకులు, మేజర్ నియోజకవర్గ స్థాయిలో బలంగా ఉండేటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి వీళ్ళు ఉన్నారు తప్ప ఇంకెవరూ లేరని చెప్పాలి. ఇక మీదట పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గకుండా పెరిగే విధంగానే ఉండాలి. అది కూడా ఆయన పనితీరుతోనే వాళ్ళ మనసులు గెలుచుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి అడుగు త్రిశూల వ్యూహాన్ని పిఠాపురంలో మొదలుపెట్టారు. దాన్ని మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే కనుక జనసేన పార్టీ చాలా బలమైనటువంటి పునాదులు, ఒక రాక్ సాల్ట్గా నిర్మించుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.